హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ స్పైసీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఓకే, మనం వచ్చేసి రాజమండ్రి అయితే వెళ్తున్నప్పుడు పాపికొండలు అయితే చూడడానికి వెళ్తున్నాము. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇందులో ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. మీకు పాపికొండలకి వెళ్తే ఎంత అవుతుందో, ఎంత ఖర్చు అవుద్దో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఇందులో చూడండి. అలాగే మనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అయితే రాజమండ్రి అయితే వస్తాము. ఓకే గైస్, అలాగే మన రాజమండ్రి వ్యూ అయితే చూడండి. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. వ్యూ వచ్చి ఆ గోదావరి, ఆ బ్రిడ్జి అవి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఓకే గాయస్, అలాగే మనం వచ్చేసి ఇది 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఒక రోజు ఉంటుంది. ఇది పాపికొండలో మొత్తం చూపించి తీసుకొస్తారు. ఈ 1 డే ట్రిప్ వచ్చేసి మనకైతే 1300 అయితే తీసుకున్నారు. అలాగే మనం ఎక్కాల్సిన బస్సు అయితే వస్తుంది. ఈ బస్సు ఎక్కేసి మనం పాపికొండలకి వెళ్ళిపోవడమే. మధ్యలో ఏవో వ్యూస్ కనపడతాయంట మనకి. అలాగే పోలవరం ప్రాజెక్టు అవి ఇవి కనిపిస్తాయంట. చూడండి. అదిగోండి గాయస్, అదే పోలవరం ప్రాజెక్టు. ఇంకా వర్క్ పూర్తవుతుంది, చేస్తున్నారు వర్క్. ఇది పూర్తవుతే కనుక మనకి వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా చాలా సహాయకంగా ఉంటుంది. వాటర్ గట్ట బాగా అందుతుంది మన వాళ్ళకి కూడా. ఇది బేగా తొందరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మన రైతన్నలకు చాలా సహాయంగా ఉంటుంది. ఓకే గాయస్, మనం అయితే దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. బస్సు అయితే దిగేసి బయటకి అయితే వచ్చి ఒక క్లిప్ అయితే తీసాను. చూడండి లుక్ బ్యాక్ సైడ్ గట్టనే. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కూడా మనం దిగిన కాడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసిన వీడియో చూడండి ఎలా ఉందో. ఓకే గాయస్, బస్ దిగి కొంచెం దూరం నడిచి వస్తే మన బోటింగ్ పాయింట్ అయితే వస్తుంది. మనం ఎక్కాల్సిన బోటు దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి వాటర్ బాటిల్స్, ఇంకా డ్రింక్స్, లేస్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. అలాగే చిన్నపిల్లలకి బొమ్మలు కూడా అమ్ముతున్నారు. అలాగే ఈ బోటింగ్ పాయింట్ వచ్చేసి పోచమ్మ గండి అండి. ఇది పోచమ్మగా మొక్కుకున్న వాళ్ళు కోళ్ళు మేకలను వేసుకుని ఇక్కడైతే బిర్యానీలు అవి వండుకుని తింటున్నారు రోడ్డు పక్కనే. అదిగోండి మేక చూసారా, రెడీగా ఉన్నది అక్కడికి బలవనకి. అలాగే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు అవి ఇవి కూడా అమ్ముతున్నారు. అలాగే బైక్లు కూడా పెట్టుకొచ్చారు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ దాకా వస్తే బోటింగ్ పాయింట్ కాడికి వస్తే. అలాగే పక్కన కొబ్బరికాయలు, అలాగే పోచమ్మకి మొక్కుకుంటే గుడి అయితే మునిగిపోయిందండి. పోచమ్మ బొమ్మ అయితే మట్టికి అక్కడ కొండ మీద ఉన్నది. వెళ్ళి మొక్కుకున్న వాళ్ళు అలా వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని రావచ్చు. అలాగే చెప్పాను కదా గాయస్, ఇక్కడ మొక్కున్న వాళ్ళందరూ కొండ పక్కన భోజనాలు పెట్టుకుంటున్నారని అక్కడ బరకాలు వేసుకుని కూర్చున్నారు చూసారా. వాళ్ళందరూ వాళ్ళే మొక్కుకొని ఇక్కడ వండుకొని తినేసి వెళ్తారు. అలాగే మన బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. మన బోట్ అయితే విజయగంగా. అలాగే మన బోట్ అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. అలాగే బోట్ చూడండి, వ్యూ కూడా ఎలా ఉందో చూడండి. అది కూడా మన మావా బ్రో వస్తున్నారు చూడండి. మన మావా బ్రో కూడా వచ్చాడు గాయస్. అలాగే మన మావా బ్రో వచ్చి శ్రీ ఆదిత్య బోట్ అయితే ఎక్కాడు. అలాగే మన బోట్ ఎక్కితే బాగుండని చూశాను కానీ ఎక్కలేదు. అలాగే ఇది వచ్చేసి మనకి విజయగంగా లగ్జరీ బోట్ టూరిజం. మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే ఈ బోట్ అయితే బుక్ చేసుకోండి. ఇందులో చాలా బాగా చేశారు. మనకి ఇది వచ్చి మనకి కింద క్యాబిన్ ఇది. గాయస్, మన బోట్లోకి వెళ్ళగానైతే మనకి టిఫిన్ అయితే తెచ్చిస్తారు. ఇదైతే మనకి టిఫిన్ వచ్చేసి 2 ఇడ్లీ, 2 గారి, ఉప్మా, చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగున్నది. టిఫిన్ అయితే చాలా బాగా పెట్టారు. ఇది కూడా మన ప్యాకేజీలో భాగమే. అలాగే టిఫిన్ చేసి అయితే మనం బోట్ పైకి వచ్చి చూస్తాం. బోట్ పైన అయితే లుక్ అయితే ఇలా ఉన్నది గాయస్ చూడండి. అలాగే మన పక్కన బోట్ అయితే ఆదిత్య. మన బోట్లో కూడా ఇంకా జనం రాలేదు, జనం ఇంకా ఫుల్ అవ్వలేదు. మనం అయితే ముందుగానే వచ్చాము. అలాగే ఇది వచ్చి బోట్ అయితే చాలా బాగున్నది. లుక్ వచ్చి ఇది చూడండి మొత్తం లుక్. ఓకే గైస్, మన బోట్ అయితే జనాలతో ఫుల్ అయితే అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు. అలాగే బోటు కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా లుక్ అయితే చూడండి. స్టార్ట్ చేసాక మన కొండలు అయితే కనబడతాయి వ్యూ. అలా బోట్ వెళ్తుంటే ఆ కొండలో ఆ వ్యూ, ఆ గోదావరి అవి చూసుకుంటాం.
మనకైతే మన బోట్లో ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేసి చిన్నపిల్లలు డ్యాన్సులు అయితే వేసారు చూడండి ఇవన్నీ. ఓకే గైస్, మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఈ డ్యాన్సులు వీడియో అన్నీ చూసినప్పటికీ మనకైతే లంచ్ టైం అయితే అయిపోయింది. అలాగే మనం లంచ్కి చేతులు కడుక్కోవడానికి అయితే కిందకైతే వస్తాము. మనం పాపికొండల వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వస్తాము. అలాగే భోజనం చేసినప్పటికి మనం ఆ కొండల దగ్గరికి వెళ్తామంట. అంతలోకి ఒక క్లిప్ అయితే తీసాను. ఇక్కడ చిన్న చిన్న కొండలు ఉన్నాయి, అక్కడ ముందు ముందు అయితే ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉంటాయంట. వ్యూ చూడండి, మిస్ అవ్వకండి. అలాగే మనం భోజనానికి అయితే పైకి అయితే వెళ్తున్నాం. భోజనం కూడా మన ప్యాకేజీలో 1300 ప్యాకేజీలో భాగమే.
అలాగే పాపికొండల వ్యూ అయితే చూడండి, చూపిస్తాను వ్యూ అంతానే. అలాగే మన భోజనానికి అయితే వెళ్తున్నాం, భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ వేసారన్నది కూడా చెప్తాను చూడండి. ఐటమ్స్ వచ్చేసి మనకి పులిహార, రైస్, చిక్కుడుకాయ కర్రీ, పప్పు, అలాగే ఫ్రై, చిప్స్, సాంబారి, పెరుగు. రైస్ అయితే చాలా బాగున్నది, టేస్ట్ వచ్చేసి కర్రీస్ గట్టనే. ఇదైతే వెజ్ భోజనం, చాలా బాగుంది టేస్ట్. అలాగే మన వెయిట్ చేస్తున్న వ్యూ పాయింట్ అయితే వస్తుంది పాపికొండలో. అలాగే చూడండి, అందరూ మిస్ అవ్వకుండా, చాలా బాగుంటాయి, చాలా వీడియో ఉంటుంది ఇది చూడండి. ఓకే.
ఓకే గైస్, మనం పాపికొండల వ్యూస్ అన్ని చూసేసిన తర్వాత మనల్ని ఒక గ్రామానికి అయితే తీసుకెళ్తారంట. ఆ గ్రామం పేరు వచ్చేసి పేరంటల్ పల్లి. అక్కడ వచ్చేసి శివుడి గుడి అయితే ఉందంట. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్. ఇక్కడైతే మనం డ్రాప్ చేస్తారంట. అక్కడ గుడి ఇవన్నీ చూసుకుని మనం అయితే మళ్ళీ రిపెండ్ వెళ్ళాలంట. అలాగే మనం వచ్చేసి గుడి చూస్తాకైతే వెళ్దాం రండి. ఓకే గైస్, ఇదిగో వీళ్ళు వచ్చేసి ఎదురు బొంగులతోటి చెక్కలతోటి ఇవి తయారు చేసుకుని అమ్ముకుంటారంట. వీళ్ళకి ఇదే ఉపాధి అంట. ఇక్కడ ఇవి వచ్చేసి ఎంత ఉండవు, 150, 200 ఆ టైప్లో ఉంటాయి. ఎవరైనా కొనుక్కోండి. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళకి కూడా కదంతా మనీ సేవ్ అవుద్ది. అలాగే మనం ఏవేవో ఖర్చు పెట్టి ఎన్నెన్నో కొంటూ ఉంటాం. కానీ వీళ్ళకి ఇవే ఉపాధి. రేటు కూడా చాలా తక్కువ, చాలా అందంగా కూడా ఉంటాయి. ఫ్లవర్స్ అలా పడవలు అవి తయారు చేసి అమ్ముతున్నారు. ఇళ్ళ బుట్టలు అవి ఇవి మీరు ఏమన్నా ఉంటే కొనుక్కోండి. అదే గైస్ ఆ గుడి. కాకపోతే ఆ గుళ్ళోకి సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ పట్టుకెళ్ళడానికి లేదు. మామూలుగా బయట నుంచి తీసాను గుడిని. చూడండి లుక్ ఎలా ఉన్నదో. అలాగే దాన్ని ఎదురుకుండా చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉన్నది. అందులో కాళ్ళు కడుక్కుని వెళ్ళి అయితే మన దండం పెట్టుకోవాలి గుళ్ళో. ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. అందరూ ఫొటోస్ పిక్స్ అయితే తీసుకుంటున్నారు. వాటర్ ఫాల్స్ కూడా చిన్నదే, చాలా బాగున్నది, చాలా అందంగా ఉన్నది. మీరు ఎప్పుడైనా వెళ్తే మిస్ అవ్వకుండా చూడండి ఇవన్నీ. ఓకే గైస్, చూడండి. ఓకే గాయస్, మన బోట్ ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనం రిఫండ్ అయితే అవుతున్నాం మన పోచప్పకండికి. అలాగే దారిలో మనకి అయితే వచ్చేసి పోలవరం ప్రాజెక్టు, దేవీపట్నం అని కొన్ని ముంపు గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా చూపిస్తారంట. ఇప్పుడైతే దగ్గరగా కనపడతాయంట. అలాగే చూపిస్తాను, చూడండి. ఓకే గాయస్, అదిగో అక్కడ కనపడేదే మనకి పోలవరం ప్రాజెక్ట్ అంట. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి 18 గేట్లు అంట. అది మొత్తం దూరం వల్ల సరిగ్గా కనపడతలేదు మనకి. అదే పోలవరం ప్రాజెక్టు. ఇది వచ్చేసి దేవీపట్నం అంట. ఇది మునిగిపోయి ముప్పు గ్రామం. వీళ్ళకి కూడా బయట వేరే స్థలాలు ఇచ్చి ఇల్లు గట్ట కట్టించి ఇచ్చారంట. ఇక్కడ ఎవరో జనసంచారం అయితే లేదు. అలాగే కొన్ని ఊర్లు ఉన్నాయి, అవి కూడా అలాగే మునిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ అవే గైస్, చూడండి. గాయస్, మనకైతే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అయితే మొదలు పెట్టేసి వీళ్ళు అయితే చాలా బాగా చేస్తారా.
గాయ్స్ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ వీడియోలు అవి చూసినప్పటికి ఈవినింగ్ 5 అయితే అయింది. 5 అయినప్పటికి మనకైతే స్నాక్స్ అయితే వచ్చినాయి. 2 బిస్కెట్లు, మిక్చర్ అయితే ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే మళ్ళీ మన ఎంటర్టైన్మెంట్ వీడియో స్టార్ట్ అయిపోయింది, చూడండి. గాయస్ అదే మన పోచమ్మ తల్లి గుడి. అదిగో మునిగిపోయిందని చెప్పాను కదా, అదే పోచమ్మ తల్లి గుడి. ఇప్పుడైతే మునిగిపోయింది ప్రస్తుతానికి. దేవతలేమో కొండ మీద అయితే పెట్టారు. అలాగే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది, 1 డే ట్రిప్. అలాగే మళ్ళీ మనం రాజమండ్రి అయితే వస్తాం, అలాగే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా మన 1 డే ట్రిప్ అయితే పూర్తయింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన ట్రిప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు కదా, ఒక లైక్ అయితే చేయండి. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, బాయ్, ఉంటా.